అందరికీ నమస్కారం. నేను మీ రోజారమణి. ఈరోజు మనం సత్యం శంకరమంచి గారు రచించిన అమరావతి కథలలోని మొదటి కథ అయిన వరద అనే కథను చెవులారా వినేద్దామండి. సిద్ధంగండి. అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం, ఆ వెనుక సూర్యకిరణాల పలకరింపుకు మెరుస్తున్న బంగారు పూత అమరేశ్వర ఆలయ శిఖరం. ఎత్తైన ఆ శిఖరానికి చుట్టూతా ఎన్నో ఆలయాలు, ఎన్నెన్నో శిఖరాలు. తూర్పున వైకుంఠపురం కొండ, దక్షిణాన పాడుబడ్డ బౌద్ధ స్తూపాలు, పడమటన ఒకనాడు దిబ్బగా మారిన అల్లప్పటి శాతవాహనుల రాజధాని ధాన్యకటకం, ఉత్తరాన ఆ స్తూపాల్ని, ఆ దిబ్బల్ని, వాటి మధ్య ఉండే ప్రజల్ని, ఆ ఊరిని వడ్డాణంలా చుట్టి గలగలా పారుతున్న కృష్ణానది. అద్గది అమరావతి. ఒకనాడు గుర్రాలు రథాలు తిరుగుతుండగా సైనిక విన్యాసాలు జరిగిన ఆ రాజవీధిలో ఇవాళ కుక్కలు, గాడిదలు మేత దండగని ఊరిమీద వదిలేసిన సాంబయ్య గారి ముసలి ఎద్దు నీరసంగా తిరుగుతున్నాయి. రత్నాల రాసులు, ముత్యాల మూటలు బళ్లకెత్తుకుని నడిపించిన ఆ వీధిలో ఇవాళ పొట్టుబస్తాలు లాగుడు బండిమీద తొయ్యలేక తోస్తున్నారు. అంత పెద్ద వీధి ఎవరు ఊడ్చి శుభ్రం చేస్తారు? ఎవరికిళ్ల ముందు వాళ్లు ఊడ్చుకుని కళ్ళాపు జల్లుకుని కసువంతా నడిబజార్లో పోస్తారు. ఆ కసువు కుప్పల మీద కుక్కలు ముడుచుకు పడుకుంటే ఇంకొక పక్క కోళ్ళు, కోడిపిల్లలు ముక్కులతో కెలుకుతూ ఉంటాయి. ఒకనాడు బేరీలు మోగించే ఉత్తర గాలిగోపురంలో పిచ్చిసూరిగాడు పీలికలు కాళ్ల నిండా చుట్టుకుని గంజాయి దమ్ములాగుతున్నాడు. ఆ విశాల వటవృక్షాల కింద ఒకనాడు శ్రవణపర్వంగా వేదగానం వినిపిస్తే ఇవాళ నా కొడక, నా ముక్కకు అడ్డొచ్చావు గదరా అంటూ పేకాట జోరుగా సాగుతోంది. బౌద్ధ విశ్వవిద్యాలయంలో కొన్ని వేల మంది దేశ విదేశీ విద్యార్థులకు జ్ఞానోపదేశం చేసిన చోట దిబ్బలు, ఒట్టి దిబ్బలు కనిపిస్తున్నాయి. దిగులుగా ఉన్న ఆ దిబ్బల మీద పందులు తిరుగుతున్నాయి. వాటిని అదిలిస్తున్న వడ్డిరోళ్ల పోరగాళ్లు కనిపిస్తున్నారు. కృష్ణకి నీళ్లకెళ్తున్న ఓ పడుచుపిల్ల ముత్యాల కాలిపట్టి జారిపోతే కంగారెందుకులే అనుకుని ఆ పిల్ల కృష్ణతో నీళ్లు ముంచుకుని ఆ బిందె ఇంట్లో పెట్టి తిరిగి వస్తే ఆ ముత్యాల పట్టి అక్కడే భద్రంగా ఉండగా కాలికి తగిలించుకుని గునుగునా వెళ్ళిపోయిందట. ఇవాళ కృష్ణకి నీళ్లకెళ్తున్న చాలామంది ఆడపిల్లలకి కాలి పట్టీల్లేవు. అయినా గునుగునా నడిచిపోతూనే ఉన్నారు. ముఖాలు నవ్వుతూనే ఉన్నాయి, గుండెల్లో ఎంత దిగులున్నా. అప్పటికీ ఇప్పటికీ సాక్షి ఆ కృష్ణవేణి. గతాన్ని కడుపులో దాచుకుని ఏమీ తెలియనట్టు నిండుగా ప్రవహిస్తోంది. కృష్ణమ్మ అమరేశ్వరుడి గుడి గోడలొరసి పారుతోంది. పరమేశ్వరునికి పాదాభిషేకం చేస్తూ ముందుకెళ్తోంది. అల్లంత దూరాన సూర్యుడు రాత్రివేళ పడుకునే చోట్నుంచి బయలుదేరి పరుగు పరుగున అమరావతి వైపు వస్తున్నాడు. కన్ను సారించి చూస్తే రెండు కొమ్మల మధ్య నుంచి వచ్చే కృష్ణ కావలసిన చుట్టం ఊరు నుంచి వస్తున్నట్టుంది. తుళ్ళి తుళ్ళి పారుతోంది, మళ్ళీ పారుతోంది. తలంటు పోసుకుని విప్పుకున్న జుట్టులా పాయలు పాయలుగా పారుతోంది. ఆ జుట్టుని బంధించి జడగా అల్లినట్లు ఏకపాయగా పారుతోంది. ఇంకా తెల్లారలేదు. దొడ్లలో హోరు, ఊళ్ళో హోరు ఉన్నట్టుండి కృష్ణ పొంగింది. రాత్రికి రాత్రి వరదొచ్చింది, ప్రళయంగా పొంగింది. ఆ మసగ వెల్తుర్లో కృష్ణ గర్జిస్తూ ఇంకా పొంగుతోంది. దొడ్లలో నడిమెత్తు నీళ్లొచ్చేశాయి. జనం గోల, హడావుడి, తోసులాటలు, మట్టిగోడలు విరిగి పడిపోతున్నాయి. గుడిపక్క వీధిలో ఉన్న ఇళ్ళు ఎత్తుమీద ఉన్నా దొడ్లో సామానంతా రాత్రికి రాత్రే కృష్ణలో కలిసిపోయింది. పల్లవీధి మూడొంతులు మునిగిపోయింది. మిట్టమీదికి నీళ్లెక్కేస్తున్నాయి. ఏనాదుల గుడిసెలు ఎగిరిపోయాయి. కొట్టాల్లో పశువులు కట్టుగొయ్యలతో సహా కృష్ణలో కలిసిపోయాయి. రేవుల్లో పడవలు గల్లంతు. లాంచీలను లంగర్లు లాగేసుకుని ఎటో పడిపోయాయి. తెలతెలవారుతుంటే కృష్ణమ్మ ప్రళయ రూపం కనిపించింది. ఈ భూమిని మింగేద్దామన్నంత కోపంతో పొంగుతోంది. అవతల ఒడ్డు కానటం లేదు. ఎదురుగా జలసముద్రం, ఎగిరెగిరి వస్తున్న అలలు, ఆ మహాప్రవాహం మధ్యలో కొట్టుకుపోతున్న ఇళ్ల కుప్పులు. క్షణంలో ఆ కప్పులు నీళ్లల్లో కలిసిపోయాయి. మోరలెత్తి అంబా అని అరుస్తున్న పశువులు కొట్టుకుపోతున్నాయి. మోరలు మునిగిపోతున్నాయి. ఆ ఒడిలో కొమ్మలు మునిగిపోతున్నాయి. కొట్టుకొస్తున్న దుంగలు, కలప. ఓ దుంగమీద ఊర కుక్కొకటి దీనంగా మురుగుతోంది రక్షించమని.
ఆ వేగానికి దొంగ మెలికలు తిరుగుతుంటే తను గిరగిరా తిరుగుతూ కాళ్ళు నిలదొక్కుంటోంది ప్రాణభయంతో ఉన్న కుక్క. అంతలో ప్రవాహం మధ్య నుంచి ఓ మనిషి కేక, దేవుడోయ్ చచ్చిండోయ్ అని గుండెలు చీల్చుకుపోయే కేక. క్షణంలో ఆ కేక దూరమైంది. మనిషి కనిపించలేదు. ఎవరూ ఏం చెయ్యలేదు. సాయానికి ఎవరైనా వెళితే ఆ ఒడికి తిరిగి రాలేరు. నిస్సహాయంగా ఆ భీభత్స భయానిక దృశ్యాల్ని చూస్తున్నారు. ఒడ్డున నుంచున్న జనమంతా అందరి గుండెల్లో భయం. ఇళ్ల ముందుకు నీళ్లు రావటంతో పిల్లలంతా కాగితం పడవలు ఆడుకుంటున్నారు. పడవలు చేసి పెట్టమని పెద్దల్ని వేధిస్తున్నారు. స్కూల్ పిల్లలు గోడమీద బొగ్గు గీతలు గీసి క్షణం క్షణం పెరుగుతున్న నీటి మట్టాన్ని కొలుస్తున్నారు. పల్లవీధిలో అర్ధరాత్రేళ్ల సంగమయ్య ఇంట్లో పసిపిల్లకి తడి తగిలి అదేడిస్తే లేచాడంటయ్యా. అప్పటికి గోడలిరిగి నీళ్లు తోసుకొచ్చే. పెళ్ళం పిల్లలు ప్రాణాలతో బయటకొచ్చారంట. మిట్టమీది వెంకటస్వామి మేకల మందంతా కొట్టుకుపోతుంటే ఏం చెయ్యలేక చూస్తా నుంచున్నాడటయ్యా. సాలిపేటలో వరదలో కొట్టుకొచ్చిన పాము ఇంట్లో దూరి సుబ్బయ్యని కరిచిందంట. లంకల్లో మేతకెళ్లిన గొడ్లు పాలేళ్లు ఏమైనారో. ఇలా భయంకరమైన కథలు చెప్పుకుంటున్నారు. కొందరు ఇళ్లాళ్ళు కృష్ణమ్మని శాంతిపడమని పసుపు కుంకుమ అర్పించి కొబ్బరికాయలు కొడుతున్నారు. పిల్లలు కొబ్బరి ముక్కల కోసం ఎగబడుతున్నారు. ఊరు సగం మునిగిపోయింది. దొరికిన సామాన్లతో జనమంతా ఊరు మధ్యనున్న మాలక్ష్మమ్మవారి చెట్టు దగ్గర చేరారు. చంటిపిల్లలకి చెట్లకే ఉయ్యాలలు వేశారు. 10 గంటల వేళ వరద తగ్గుముఖం పట్టింది. ఊళ్ళో పెద్దలు వెంకటస్వామి, వీరాస్వామి, అమరాన్లు అంతా మాలక్ష్మమ్మవారి దగ్గర చేరి కూర్చున్నారు. ఇప్పుడేం చేద్దాం ఏం చేద్దాం అని తల పట్టుకుంటున్నారు. చేసేదేముందయ్యా, ముందు ఈ పనాపి తిండి తిప్పలు చూడండి అన్నారెవరో. అంతే 10 మంది కుర్రాళ్ళు గడ్డపారలు తీసుకుని గాడిపోయి తవ్వేశారు. ఇంకో 10 మంది గోతాలు తీసుకుని ఇంటింటికి వెళ్లి బియ్యం వసూలు చేశారు. కోటలో వంట సామాగ్రి తెచ్చారు. పప్పు, ఉప్పు, నెయ్యి, నూనె వాటంతటవే వచ్చాయి. ఎసట్లో బియ్యం పోశారు. వంట నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు, శోభనాద్రి ఇహ కూరలే ఆలస్యం అన్నారు. అపరాన్లగారి భార్య కోమటి సూరమ్మ, తెలగ వెంకటమ్మ, గొల్ల సుబ్బమ్మ కత్తిపీటలు ముందేసుకుని చకచకా కూరలు తరిగేశారు. 12 గంటలకల్లా దోసకాయ పప్పు, పులుసన్నం తయారైపోయాయి. శెట్టిగారు విస్తళ్ల కట్టలిస్తే నడిబజార్లో బారులుగా విస్తళ్లు వేశారు. శాస్త్రిగారు సంధ్యావందనం ముగించుకుని తను ఓ విస్తట్లో కూర్చున్నారు. ఇటుపక్క చూస్తే తెలగ సుబ్బారాయుడున్నాడు. ఇంకొక పక్క గొల్ల రాములున్నాడు. ఎవరి పక్క ఎవరున్నారో ఎవరికీ పట్టలేదు. భగవన్నామ స్మరణలు సాగుతున్నాయి. వడ్డనలైపోయాయి. శాస్త్రిగారు ఔపాసన పట్టి నెయ్యి కోసం చెయ్యి జాస్తే వడ్డించటానికి వచ్చిన నేతి జాడి చెంగున వెనక్కు వెళ్ళింది. వడ్డిస్తున్న మాల సంగడు శాస్త్రిగారికి వడ్డించటం ఇష్టం లేక పారిపోతున్నాడు. శాస్త్రిగారు ఒరే సంగా అని గట్టిగా కేక పెడితే భయం భయంగా వచ్చిన సంగణ్ణి చూసి, ఒరే సంగా, నీకు ఆకలేస్తుంది, నాకు ఆకలేస్తోంది, ఇంకొకళ్ళు వేస్తే నెయ్యి, నువ్వు వేస్తే నెయ్యి కాకపోదురా, వెయ్యిరా అన్నాడు. చెయ్యి ముందుకు చాపి సంగడు ఆనందంగా వడ్డించాడు. సమః పార్వతీ పతయే అన్న కేకలు దేవాలయ శిఖరాలనంటాయి. వరదొచ్చి మనుషుల మనసులు కడిగేసిందనుకుందామా? అబ్బే, నాకు నమ్మకం లేదు. స్నానం చేసిన ఒంటికి తెల్లారేపటికి మళ్ళీ మట్టి పట్టినట్టు మనసుల్లో మళ్ళీ మలినం పేరుకుంటుంది. ఎన్నో వరదలొచ్చినా మనిషి మనసు కడగలేకపోయాడు. ధన్యవాదాలు. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి.